హలో ఎవ్రీవన్. స్వీట్ ఐటమ్ అంటేనే చాలా మందికి సేమియా గుర్తొస్తుంది. సో అలాంటి సేమియాని మనం ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా పక్కా కొలతలతో చూపిస్తాను. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారనేసి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నాను. స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా క్వాంటిటీ తీసుకోండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా చూయించిన డ్రై ఫ్రూట్స్ ని అందులో వేసుకోవాలి. మనం సేమియా పాయసం తినేటప్పుడు అక్కడక్కడ కొబ్బరి టేస్ట్ తగిలితే చాలా బాగుంటుంది అనేసి నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కిస్మిస్ వేసి వేయించుకోవాలి. నేనైతే కిస్మిస్ ని సపరేట్ గా వేయిస్తానండి, ఎందుకంటే త్వరగా వేగుతాయి కాబట్టి. అదే నెయ్యిలో 1 కప్ సేమియా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న సేమియాలో 2 కప్స్ హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ పోసుకోవడం వల్ల సేమియా త్వరగా ఉడుకుతుంది. వాటర్ పోసుకున్న తర్వాత సేమియాని ఒకసారి కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఆ తర్వాత సేమియా పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా సేమియా చక్కగా ఉడుకుతుందండి. ఇలా కొద్దిగా సేమియా తీసుకొని ఉడికిందో లేదో మనం ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు సేమియా చక్కగా ఉడికిపోయిందండి. ఉడికిన సేమియాలో నేనైతే 3 కప్స్ వేడి చేసిన పాలు తీసుకున్నాను. 1 కప్ సేమియాకి 2 కప్స్ హాట్ వాటర్, 3 కప్స్ మిల్క్ తీసుకుంటే పర్ఫెక్ట్ కొలత. నేను చూపిస్తున్న విధంగా మీరు కనుక సేమియా చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని సేమియాని 2 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మా ఇంట్లో అయితే పిల్లలు స్వీట్ ఐటమ్ ఇష్టంగా తింటారనేసి నేను 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. స్వీట్ తక్కువగా తినేవారు షుగర్ ని తగ్గించి తీసుకోవచ్చు. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ సేమియాలో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. పక్కా కొలతలతో సేమియా పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.